భారతదేశ చరిత్రలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. తెలుగు సాంప్రదాయాలకు ఇండియాలోనే కాదు, విదేశాల్లో సైతం మంచి గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్య పండుగలు నిర్వహించే కొన్ని సాంప్రదాయాలు ఎంతో చరిత్ర కలిగి ఉంటాయి. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏపీ వాసులు తరతరాల ఆచారాలు వెలికి తీస్తారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే సంక్రాంతిని కోనసీమ ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రబల ఉత్సవాలకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ వ్యాప్తంగా 3 రోజుల పాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలు పురస్కరించుకుని ప్రబల తీర్థాలు ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా జరుగుతాయి. ఎన్నో ఏళ్లుగా అంటే 476 సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుగుతుందని పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఇది చారిత్రాత్మక ప్లేస్ అని ఇక్కడికి 11 ఊర్ల నుంచి 11 ప్రభలు అంటే అవి మెయిన్ అనమాట. ఎందుకనంటే ఆ 11 ఊర్ల నుంచి 11 మంది ఏకాదశి రుద్రులు వచ్చి ఇక్కడ కొలువు తీరి లోక కళ్యాణం కోసం వారు మాట్లాడుకుంటారు. 400 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్న తోటలో జరిగే ప్రబల తీర్థాన్ని కూటమి సర్కార్ రాష్ట్ర పండుగగా గుర్తించి జీవో జారీ చేస్తుంది. ఈ తీర్థానికి తరలి వచ్చే ప్రభలు ఎగువ కౌశికపాయను దాటి వేస్తున్న తీరు చూసి భక్తులు గగురుపాటుకు గురవుతారు. కోనసీమ నడుమ తరతరాల నుంచి జరుగుతున్న జగ్గన్న తోట ప్రబల తీర్థం వైభవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో సంక్రాంతి కనుమనాడు కోనసీమలో మొసలిపల్లి శివారు జగ్గన్న తోటలో జరిగే ఏకాదశి రుద్రుల సమాగమం అత్యంత ప్రాచీనమైన చారిత్రాత్మకమైన పండుగగా పేరుగాంచింది. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా జగ్గన్న తోటలోనే ఈ 11 గ్రామ రుద్రులు సమావేశమయ్యారని చరిత్ర చెబుతోంది. ఈ తోటలో ఏ విధమైన గుడి కానీ గోపురం కానీ ఉండదు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశి రుద్రులు ఏడాదికొకసారి ఇక్కడ సమావేశం కావడంతో ఈ తోట విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఏకాదశి రుద్రుల కొలువు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఏకాదశి రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీద ఈ భూమండలం మొత్తానికి ఒక్కచోటే. ప్రతి ఏటా కనుమ రోజు ఎన్ని అవాంతరాలొచ్చినా ఈ రుద్రులు ఒక్కచోట చేరుస్తారు గ్రామస్తులు. పెద్దాపురం సంస్థానాధీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది. ఎన్నో ఏళ్లుగా అంటే 476 సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుగుతుందని పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఇది చారిత్రాత్మక ప్లేస్ అని ఇక్కడికి 11 ఊర్ల నుంచి 11 ప్రభలు అంటే అవి మెయిన్ అనమాట. ఎందుకనంటే ఆ 11 ఊర్ల నుంచి 11 మంది ఏకాదశి రుద్రులు వచ్చి ఇక్కడ కొలువు తీరి లోక కళ్యాణం కోసం వారు మాట్లాడుకుంటారు అనేది ఇక్కడ పండితులు చెప్పినటువంటి విషయం. అటువంటి ప్రాంతాన్ని మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది ఈ సంవత్సరం. ఇది పర్యాటక శాఖ మార్చులైనటువంటి దుర్గేష్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా సాంస్కృతిక కళలకు సంబంధించినటువంటి చైర్పర్సన్ అయినటువంటి తేజస్వి మేడం గారు, వీరిరువురుగా ఎంతో కష్టపడి ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఇది నా నియోజకవర్గంలో ఉన్నటువంటి గొప్ప ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ పండుగ జరగటం, ఈ పండుగకి ప్రత్యేకించి 4-5 లక్షల మంది ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆనందిస్తారని భావిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా అంటే 476 సంవత్సరాల నుంచి ఈ పండుగ జరుగుతుందని పెద్దలు చెప్పడం జరిగింది. జగ్గన్న తోటలో కొలువయ్యే ఏకాదశి రుద్రుల ప్రబల మహోత్సవానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. సుమారు 476 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏకాదశి రుద్రుల ప్రబల మహోత్సవం తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అధికారికంగా ప్రకటించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. భక్తుల సౌలభ్యం కోసం తీర్థం జరిగే ప్రదేశంలో తాత్కాలిక వస్తువులతో పాటుగా రుద్ర ప్రభలు తీసుకొచ్చి తిరిగి వెళ్లే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చెప్పారు.